సంక్రాంతి అందరూ బాగా చేసుకున్నారని అనుకుంటున్నానండి. ఈ సంవత్సరం ఈ కొత్త పండుగ నుంచి మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. సింపుల్గా నేను ఈరోజు సంక్రాంతి ఎలా చేసుకున్నాను ఏంటి అనేది మీకు ఒక స్మాల్ వీడియో మీ ముందుంచుతాను. నా పూజా విధానం కానీ నేను చేసిన పూజ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ని నేను కోరుకుంటున్నాను. ఈ సంక్రాంతి నుంచి మరొకసారి మీకు చెప్తున్నాను, మీ అందరి కుటుంబాలు చల్లగా ఉండాలని, మీరందరూ ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాము. పూజని చూద్దాము. ముందుగా నేను అరిటాకులు కోస్తున్నానండి. అరిటాకుల్లో దేవుడికి నైవేద్యం పెట్టుకోవచ్చు. మనం పండుగలప్పుడు పూజ అయిపోయిన తర్వాత మనం భోంచేయాలి అంటే అరిటాకులో భోజనం చేయటం వల్ల మనకి జీర్ణక్రియ మెరుగుపడుతుంది, ఆకలి అనేది పెరుగుతుంది, ఆహారానికి ప్రత్యేకమైన సువాసన కూడా ఆకులు పెట్టినందువల్ల మనకి వస్తుంది. కాబట్టి నేను ముందుగా అరిటాకుల్ని కోస్తున్నానండి. ఒక్కొక్కటిగా పూజకి సంబంధించినవన్నీ మా పెరట్లోవే నేను కోస్తూ ఉన్నాను. దీనిలోని సహజ సమ్మేళనాలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి. అంత ఉపయోగకరం అన్నమాట అరిటాకు అనేది. మనం అందులో భోంచేయటం వల్ల ఆ తర్వాత పొంగలి నైవేద్యంగా సంక్రాంతికి పెట్టుకుంటాం కదండి. అలా 3 సార్లు పాలు పొంగిచ్చిన తర్వాత అందులో కొంచెం బియ్యము, పచ్చిశనగపప్పు అలా నానబెట్టించుకొని 3 పొంగులు పొంగిన తర్వాత పొంగల్లో అవేసి, ఇక పొంగల్ అనేది కామనే కదండి, ప్రతి పండక్కి చేసుకుంటూ ఉంటాము. అలా పొంగలి అయిపోయింది కదా. ఇక కుడుములు వీడియో నా ఛానల్లో చాలాసార్లు చూపించానండి. కుడుములు అనేవి ఎలా పెట్టుకోవాలనేది. కుడుములు అనేది పెట్టుకుంటే కూడుతుంది అంటారు కాపరం అనేది. అలాగే వినాయకుడికి కూడా కుడుములు అంటే చాలా చాలా ఇష్టం కదా. వినాయకుడు అంటే ప్రథముడు కాబట్టి మనం పూజా విధానం మొదలు పెట్టాలి అంటే వినాయక పూజతో మొదలు పెడతాం కాబట్టి ఆ వినాయకుడికి ఇష్టమైన కుడుముల్ని నేను నైవేద్యంగా కుడుములు కూడా చేసుకున్నాను. ఇక మా పూజ గదిని ఇలా డెకరేషన్ చేసుకున్నానండి. బంతి పువ్వులు మా పొలంలోవే తీసుకొచ్చుకున్నాను. మా పొలము వీడియో అన్నీ కూడా నేను తీసానండి. బంతి పూల తోటలు అవన్నీ కూడా అప్కమింగ్ వీడియోస్లో మీకు ఆ వీడియో కూడా వస్తుంది. నేను మా పూజ గదిని అయితే ఇలా అలంకరించుకున్నానండి. కుందుల కింద బియ్యం పిండితో ముగ్గు వేసుకొని ఈ సంక్రాంతికి ఇలా అలంకరించుకున్నానండి. మీరు కూడా ఇలానే చేసుకుంటారా సంక్రాంతి పండగ? నేను చేసిన అలంకరణ మీకు నచ్చిందా? స్వయంగా నా చేతులతో నేనే చేసుకున్నానండి. ఎవ్వరి హెల్పు లేదు. దేవుడి అలంకరణ కానివ్వండి, పూజ గది అలంకరణ కానివ్వండి, బంతిపూలు పెట్టుకొని అంతా నేనే అలంకరించుకున్నాను. అలా అలంకరించుకుంటేనే నా మనసు ప్రశాంతంగా, నాకు పూజ చేసుకున్న తృప్తి అన్నీ ఉంటాయన్నమాట. అలా పొంగల్ చేశాను, పానకం చేశాను, వడపప్పు బెల్లం చేశాను. మా వారు ఆ కొబ్బరికాయ కొట్టుకున్నారు, తాంబూలం పెట్టాను. ఈ కొబ్బరికాయనైతే నేను కొట్టుకున్నాను. ఇలా కుడుములు పెట్టుకున్నాను. ఇంతవరకు పెట్టుకున్నానండి. మా పాప నెక్స్ట్ వచ్చి కొబ్బరికాయ కొట్టుకుంటుంది, రెడీ అవుతుంది తను. ఇక నేనైతే పూజ చేసుకొని హారతి కూడా ఇచ్చేసుకున్నాను. 5-6 రకాల పువ్వులండి మా పెరట్లోవి. కొన్ని పువ్వులైతే కొన్నవి అన్నీ పెట్టుకొని నేను అలా అలంకరించుకున్నాను అన్నమాట. చూశారు కదండి, చాలా సింపుల్గా బంతి పువ్వులు చెప్పాను కదా, బంతి పువ్వులతో అలంకరణ, ఇంకా మా తోటలో పువ్వులు కూడా కలిపి నేను డెకరేషన్ చేసుకున్నానండి దేవుడి గదిలో. సంక్రాంతి అంటే మన తెలుగు వాళ్ళందరికీ పెద్ద పండుగ కదా, మన తెలుగు పండుగ కదా. అందుకని చెప్పి నేను ఈ విధంగా డెకరేషన్ చేసుకుంటే కానీ నాకు తృప్తిగా ఉండదండి. అలా చేసుకొని నేను పూజనైతే అలా చేసుకున్నాను. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఒక్కొక్క కొబ్బరికాయ ఈ సంక్రాంతికి, ప్రతి పండగకి కూడా ఒక్కొక్క కొబ్బరికాయ ఒక్కొక్కరిని కొట్టుకోవాల్సిందేనండి. ఎందుకంటే పిల్లలు ఒక్కొక్కసారి ఆదమరుస్తూ ఉంటారు కదా, అలా కాకుండా ఇది పెద్ద పండుగ కాబట్టి అందరమీ నియమ నిష్టలతోటి ఈ పండుగ రోజు మాత్రం చాలా బాగా జరుపుకుంటామండి. ఎందుకంటే మనకి సంవత్సరాలు అని చెప్పాను కదా. ఓకే అండి, వీడియో నచ్చినట్లు మామిడి మొక్క, అరటి మొక్క వేసుకోవటానికి కారణమే నేను పండగలకి వాకిళ్ళకి తోరణాలు కట్టుకోవటానికి, మనం భోజనం చేయడానికి అరిటాకులు, దేవుడికి నైవేద్యం పెట్టాలన్నా అరిటాకుల్లో అయితే చాలా చాలా మంచిది కదా. అందుకని చెప్పి నేను ఇంట్లో ఆ 2 మొక్కలు వేసుకోవడం జరిగిందండి. మామిడి మొక్క అంటే ఇంటికి ఎదురుగ్గా వేసుకోవచ్చు, కానీ ఇంటికి పక్కన. అరటి మొక్క ఎప్పుడైనా సరే మన
ఇంటి ముందు ఉండకూడదండి. నిద్ర లేచిన తర్వాత మనం అరటి చెట్టు ముఖం చూడకూడదు అంటారు కదా. ఎందుకంటే ఆ చెట్టు ఒక గెలను మాత్రమే మనకిస్తుంది. ఆ గెల అయిపోయిన తర్వాత ఆ చెట్టును కొట్టేస్తాం కాబట్టి ఆ చెట్టు ముఖం చూడకూడదు, ఇంటి ముందు వేసుకోకూడదు అంటారు. అందుకే అసలు కొందరైతే ఇంట్లోనే ఉండకూడదు అని అంటారు. ఇంట్లో ఉండొచ్చండి, ఏం కాదు. మనం వెనక వైపు పెరట్లో వేసుకోవచ్చు. అందుకే నేను మా ఇంటికి బ్యాక్ సైడ్లో వేసుకొని ఇలాంటి పండగలప్పుడు నేను అరిటాకుల్ని ఉపయోగించుకుంటాను. మీరు కూడా వేసుకొని మనకి పండ్లు వస్తాయి, అరటి పండ్లు తినచ్చు. ఆర్గానిక్ అరటి పండ్లు మన ఇంట్లో ఏ మందులు వేసుకోకుండా న్యాచురల్గా ఈ ఎరువులతోటి మనం బియ్యం కడిగిన నీళ్ళు, మామూలు నీళ్ళు అవి పెట్టుకుంటే మంచిగా తీయగా ఉంటాయి అరటి పండ్లు కూడా. అందుకే నేను అన్ని రకాల్లో ఆ చెట్టు ఒకటి అలా అరటి చెట్టు, మామిడి చెట్టు, జామ చెట్టు అలా అన్నీ మనకు ఉపయోగపడే పండ్ల చెట్లన్నీ కూడా నేను ఇంట్లో వేస్తూ ఉంటానండి. ఇలా అరిటాకులు ఇంట్లో ఉన్నందువల్ల మనకి చక్కగా రోజు కూడా ఆ వేస్ట్గా కింద అరిటాకులు పెరుగుతూ ఉంటాయి కదా, పైన కొత్త ఆకులు వస్తూ ఉంటాయి. అలా అరిటాకును కట్ చేసుకొని మనం రోజు అరిటాకు భోజనం తిన్నా కూడా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతామండి. సూర్యుడు ప్రతి నెల ఒక రాశిలో ప్రవేశిస్తూ ఏడాది కాలంలో మొత్తం 12 రాశుల్లో సంచరిస్తాడు. ఒక రాశి నుంచి మరో రాశిలోకి సూర్యుడు ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు. ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే సందర్భాన్నే మకర సంక్రాంతి అని పిలుస్తారండి. ఈరోజు దాన ధర్మాలు చేయటం వల్ల కూడా జన్మల బాధలు తొలగిపోతాయని కూడా ప్రజలు నమ్ముతూ ఉంటారనమాట. ఇలా అన్నీ వండుకొని పూజ అయిపోయినాక వడ్డించుకొని మా వారి చేత్తో ఒక్క ముద్దను పెట్టించుకొని నేను తినటం నాకు అలవాటండి. ఆయన చేత్తో ఒక్క ముద్ద తిన్న తర్వాత నేను తింటానన్నమాట. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఇది ఏంటి అనుకుంటున్నారా? వైటనింగ్ సిరం అండి. కొత్త బ్యాచ్ రెడీ అయిపోయింది. అంటే ఇంతకుముందు మన దగ్గర వాడుతున్నారు కదా, చాలామంది అయితే అమెరికాకి అన్ని దేశాలకి తీసుకువెళ్తున్నారండి. కానీ మనకి బాగా ఫ్లోటింగ్ ఎక్కువ ఉండేసరికి ఈ సీరం అనేది మనం తయారు చేయించడం జరిగిందండి. ముందు సీరం కన్నా కూడా ఇది బెస్ట్గా పనిచేసేటట్టు మనకి స్కిన్ అనేది బాగా పీలుస్తుందండి. ఈ సీరం అనేది రిజల్ట్ కూడా మనకి వెంటనే తెలిసేలాగా ఇంకా బెస్ట్గా తయారు చేయించాము. మనకి వాడేవాళ్ళు తీసుకొని ఇచ్చే రివ్యూస్ని బట్టి మనం మారుస్తూ ఉంటామండి. ఇది ఇక ఫైనల్లీ చాలా బాగా రెడీ అయిందండి. పిల్లలు చామంచాయిగా ఉన్నవాళ్ళు, మంగు మచ్చలు ఉన్నవాళ్ళు, ముఖం మీద మచ్చలు ఉన్నవాళ్ళు, మొటిమల వల్ల వచ్చిన మచ్చలకి అన్నిటికీ కూడా మీరు తెల్లటి కలర్ రావాలన్నా దేనికైనా సరే ఈ వైటనింగ్ సిరం అనేది చక్కగా నైట్ 2-3 బొట్లేనండి మీ స్కిన్కి అప్లై చేసుకొని మార్నింగ్ వాష్ చేసుకోండి. ఇక ఏమీ చేయనక్కర్లేదు. అలా ప్రతిరోజు పెట్టుకోవచ్చు. ఒక బాటిల్ తీసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పెట్టుకోండి. మీరు ఎంత తెల్లగా వస్తారో. కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసేసుకోండి.